ఎస్ బులెటిన్ లో మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశ ప్రజలకు ఉచిత పథకాలు ఇవ్వడం ఏమాత్రం మంచిది కాదని వ్యాఖ్యానించింది. ఉచితాల కారణంగా కష్టపడి పనిచేసేందుకు ఇష్టపడడం లేదని తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసింగ్తో కూడిన ధర్మాసనం ఉచితాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఎలాంటి పని చేయకుండానే డబ్బులు వస్తుండటంతో శ్రమించేందుకు వెనుకడుగు వేస్తున్నారని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రజలకు సౌకర్యాలు అందించాలనే ప్రభుత్వాల ఉద్దేశాలు మంచివే కానీ వారిని దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని సూచించింది సుప్రీంకోర్టు. రెడ్డికి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అశోక్, ఉచితాలపై సుప్రీంకోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యలపై అప్డేట్స్ ఏంటి? ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పేద ప్రజలకు ఉచిత పథకాలు ఇవ్వడం ఏమాత్రం మంచిది కాదని వ్యాఖ్యానించింది. ఉచితాల కారణంగా కష్టపడి పనిచేసే ఇష్టపడటం లేదని, కేవలం పట్టణ ప్రాంతంలోని ఆశ్రయం లేని వారికి నిరాశ్రయంగా ఉన్న వారికి ఆశ్రమం కల్పించాలి తప్ప వాళ్ళకి ఉచితాల పేరుతో డబ్బులు ఫ్రీగా ఇవ్వడంతో సుప్రీంకోర్టు సర్వోత్తర న్యాయస్థానం విచారించింది. సో ఈ సందర్భంగా జస్టిస్ అగస్త్య జార్జ్ మాసిన్ తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. ఉచితాలకు ఎలాంటి పని చేయకుండా డబ్బులు వస్తుండటంతో శ్రమ చేసేందుకు ప్రజలు వెనుకాడుతున్నారు. సో కాబట్టి ఇలాంటి అసమర్థమంతో వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వాలు ఉచిత పథకాలు హామీ ఇవ్వడం, ఎలక్షన్ తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ప్రజల్లో పనిచేసే తత్వం పోయినట్టు కీలక విషయాలు, కీలక అంశాలు పేర్కొంది. అదేవిధంగా దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అవసరం కానీ ఇలాంటి ఫ్రీ పథకాల వల్ల ఈ సంవత్సరంతో ప్రజలు పనిచేయట్లేదంటూ వ్యాఖ్యలు చేసింది. సో మొత్తానికైతే గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు సుప్రీంకోర్టు చేసినప్పటికీ ఈ ఉచిత పథకాలపై ఎలాంటి ఇలాంటి చట్టం లేదు. అది ఏ ప్రభుత్వాలు దేశంలో ఎక్కడున్నా సరే ఎలక్షన్ సమయంలో ఉచిత పథకాలు ఇవ్వడం సర్వసాధారణమైంది. ఎలక్షన్ లో ప్రజల్ని ఆకట్టుకునేందుకు, అధికారంలోకి వచ్చేందుకు ఎలక్షన్ లో పోటీ చేసిన పార్టీలు ఈ విధమైన ఉచిత పథకాలు హామీ ఇస్తుంటాయి. సో అందులో భాగంగానే దేశవ్యాప్తంగా దేశం అభివృద్ధి పాత్రలో ఈ ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల కూడా అభివృద్ధి చెందట్లేదనే అంశాలపైన కూడా గతంలో కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసి ఓవరాల్ గా ఉచిత పథకాలు అనేది కేవలం అభివృద్ధితో కూడిన కాకుండా ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలి. ప్రజలు పనిచేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది తప్ప ఇలా ఉచిత డబ్బులు ఇవ్వడం వల్ల దేశం అభివృద్ధి చెందదనే వ్యాఖ్యలు కూడా కోర్టు వ్యక్తం చేసింది. ఓవరాల్ గా దీనిపైన మరి పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి. మరి ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ అశోక్. కేసీఆర్